ఒరే శివ, సైకిల్ పోటీలో నువ్వు గెలిచాక మన ఊర్లో నీ పేరు మారుమోగిపోతుంది తెలుసా? వీరయ్య, ఆ పోటీలో నేను గెలిచాను అంటే అందుకు కారణం రహీం చాచానే. నాకు తెలుసు శివ, నీలో పట్టుదలుంది. గట్టిగా అనుకుంటే నువ్వు ఏదైనా సాధిస్తావు. కారు నడపడం కూడానా? ఓ, అదెంతసేపు? నువ్వు నేర్చుకుంటానంటే చెప్పు. ఒక్క పూటలో నీకు ఎలాంటి కారైనా నడపడం నేను నేర్పిస్తాను. భలే భలే భలే, కారు నడపడం వచ్చేస్తే నేను డ్రైవర్ని అయిపోయినట్టే. నువ్వు డ్రైవరు. ఏ, నాకేం తక్కువ? బుర్ర తక్కువ. మళ్ళీ నువ్వు శివాని ఆట పట్టిస్తున్నావా? లేకపోతే ఏంటి? అంత గొప్ప సైకిల్ రేసులో గెలిచినోడు ఇలా భలే భలే అంటూ అమాయకుడిలా మాట్లాడితే చూసే వాళ్ళకేమైనా బాగుంటుందా? మళ్ళీ నేను ఎప్పట్లానే ఉన్నాను కదా, నువ్వు కోపడతావు ఎందుకు? అదిగో, ముందలా మాట్లాడడం మానే. డ్రైవర్ కావాలనుకుంటున్న వాడివి కొంచెమైనా పద్ధతిగా ఉండొద్దు? పద్ధతిగానా అంటే ఎలాగా? కర్మ, అది కూడా నేనే చెప్పాలా? చెప్పు మళ్ళీ. నువ్వు కాకపోతే నాకింకెవరు చెప్తారు? సరే, ముందివి తీసుకో. హాయ్, కొత్త చెప్పులు. నువ్వు నా కోసం కొత్త చెప్పులు తెచ్చావు కదా? అది అలా పద్ధతిగా మాట్లాడాలి. వేసుకొని చూడు. మళ్ళీ నాకు భలేగా సరిపోయాయి. అదిగో మళ్ళీ. సరే, నాకు చెప్పులు చాలా బాగున్నాయి. అది ఈ రోజు నుంచి నీ మాట, నడక, పద్ధతి అన్నీ మారిపోవాలి. అలాగే మళ్ళీ, నువ్వు నేర్పిస్తే నేను అన్నీ నేర్చుకుంటా. అయితే ఎవరైనా పెద్దోళ్ళ ముందుకి వెళ్ళగానే ఏం చేస్తావో చూపించు. దండాలండి. అలా అంటే నిన్ను అమ్మాయికుడివి అనుకుంటారు. ఇలా నమస్తే అంటే గౌరవంగా చూస్తారు. మల్లిగారు, నమస్తే. చూసావమ్మా, మనోడు టీచర్కే పాఠాలు నేర్పిస్తున్నాడు. అదేం లేదు వీరయ్య, నేనేదో సరదాగా అన్నాను. నాకు తెలుసు గాని ఈ క్షణం నుంచి కార్ డ్రైవింగ్ మా నాన్న దగ్గర నేర్చుకో. పద్ధతిగా ఉండటం నా దగ్గర నేర్చుకో. గురువుగారు, అలాగేనండి. శివ, పద, కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను. పద. వస్తాను. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు.
శివ, ఇక నీకు తిరుగులేదు. కార్ డ్రైవింగ్ వచ్చేసినట్టే. మళ్ళీ మళ్ళీ విన్నావా? మీ నాన్న నేను డ్రైవర్ అయిపోయినట్టే అన్నాడు. అంతేకాదు, నీ మాట పద్ధతి కూడా బాగానే మారింది. మా గురువుగారి ట్రైనింగ్ కదా. సంతోషించాం. మళ్ళీ నువ్వు కూడా కారెక్కు. శివ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో చూసి చెప్పు. ఓ సరే నాన్నా. వెళ్ళు శివ, వెళ్ళు. రా మళ్ళీ. మళ్ళీ స్టార్ట్ చేయనా? అన్నీ తొందరగానే నేర్చుకుంటాడు. ఈ మళ్ళీ మనసును తెలుసుకోవడం తప్ప. ఏదో అంటున్నావు? సైకిల్ రేసింగ్ లాగా కాదు, కార్ రేసింగ్ లాగా దుమ్ము లేపమంటున్నాను. చూస్తావుగా. శివాకి డ్రైవింగు ఇప్పుడు నేను నేర్పినందువల్ల రాలేదు. తను గతంలో ఎంతో గొప్పోడై ఉంటాడు. పెద్ద పెద్ద కార్లు నడుపుంటాడు. నిజంగా రాధ ఎంత మంచివాడు. తన కోసం ఎప్పుడూ ఆలోచించడు. ఎదుటి వాళ్ళకి సహాయపడాలని అనుకుంటాడు. అలాంటి మంచి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. హాయ్ అమ్మా. షర్ట్ పై డిజైన్ కుడుతున్నావా? నా కోసమేనా? ఇది పెద్దవాళ్ళ కోసం. ఓ అర్థమైందిలే, మీ హబ్బీ గారి కోసమేగా. అదే నాన్న కోసమేగా అంటున్నాను. ఇదేంటి, నాన్న పేరు హర్ష అయితే హెచ్ అని ఉండాలి కదా, ఆర్ అని ఉందేంటమ్మా? ఆర్ అంటే ఎవరు? ఆర్ అంటే నా రాధ అని ఈ పసివాడికి ఎలా చెప్పను? అమ్మా మాట్లాడవేంటి? ఇది ఇది నాకు తెలిసిన వాళ్ళ కోసం. ఓహో, ఫ్రెండా? అంతకన్నా ఎక్కువ. అంటే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సరే, అలాగే అనుకో. అమ్మా, నా షర్ట్ మీద కూడా డిజైన్ వేసిస్తావా? తప్పకుండా. నువ్వు వెళ్ళి ఆడుకో. అమ్మా, మరి మీ ఫ్రెండ్కి దీన్ని ఎప్పుడిస్తావు? ఏమైనా పండక్కా? అవును, పండగ గిఫ్ట్గా స్పెషల్గా ఇస్తాను. ఓకే అమ్మా, బాయ్. నా రాధాకి గతం గుర్తొచ్చిన రోజే నిజంగా నాకు అన్నింటికన్నా పెద్ద పండగ. ఆ రోజు నా చేత్తో నేనే ఇస్తాను. రాధా, నిలువునా నన్ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసే ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో.
బాబురావు, నందిని, మీ ప్లానింగ్ అద్భుతం. చెప్పినట్టే ఆ టెండర్ని నాకొచ్చేలా చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే మా బాసు ఈ నోట్ల కట్టాలి మీకివ్వబోతున్నారు. నందిని, యు ఆర్ సో క్లవర్. నీ ప్లానింగ్ ఎదిరింది. థ్యాంక్ యూ విశాల్. బాబురావు, తీసుకో. సిద్ధప్ప గారు, మీ చేత్తో మీరే నా కూతురికివ్వండి. అంతకంటే మా విశాల్ బాబు చేత్తో ఇప్పిస్తే మరింత బాగుంటుంది. సరే రేయ్, ఇవ్వు. నందిని, నీ టాలెంట్కి ఎంత డబ్బిచ్చినా సరిపోదు. ఇప్పటికీ ఇది మాత్రం తీసుకో. థ్యాంక్ యూ విశాల్. మన జర్నీ ముందు ముందు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. షూర్. కోరి కోరి నా దగ్గరకు వచ్చాక అంత తేలిగ్గా వదిలేస్తానా? నువ్వు వదిలేయాలనుకున్నా పీల్చి పిప్పి చేయకుండా నేను ఊరుకుంటానా? అబ్బబ్బబ్బబ్బబ్బా, తగ్గేదేలే అన్నట్టు ఇద్దరికిద్దరూ సరిపోయారు. బాబురావు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ టెండర్ ఆఫీసులో ఆ హర్ష నా ముందు తలదించుకోవటం గుర్తొస్తుంటేనే ఆనందంతో గుండె పొంగిపోతుంది. సిద్ధప్ప గారు, ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు మీరు ఇంకా ఇంకా ఎదగాలి. ఆ హర్ష వ్యాపారాలని ఒక్కొక్కటిగా మీరు మీ గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. తప్పకుండా. మీరు నాతో చేతులు కలిపారంటే ఇక నాకు తిరిగే లేదు. నందిని, ఆ ఆనందగాడు ఊరొదిలి వెళ్ళిపోయినట్టేనా? అక్కడ హర్ష తలదించుకున్నట్టే ఇంట్లో ఆనంద్ దోషిగా కన్నీళ్లతో బకరాలా మారి వెల్లికిలపడ్డాడు. థ్యాంక్స్ నందిని, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇన్నాళ్లుగా మేము సాధించాలి అనుకున్నది మీ సపోర్ట్తో సాధించాం. అది మాటంటే. కోటల్ని కూల్చాలంటే కండల వీరులే కాదు, గాజుల చేతులు కూడా చాలా అవసరమని చరిత్రలో ఎప్పుడో చెప్పారు. మరి అర్థమైందా? అది మా నందిని అంటే. ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టి చూపించింది. ఇది మాత్రమే సరిపోదు డాడ్, 3వ పిట్ట ఇంకా మిగిలే ఉంది. 3వ పిట్ట? ఎవరా బుల్బుల్ పిట్ట? తను కామెడీ టైప్ కాదు, చాలా సీరియస్ టైప్. అంత సీరియస్గా ఉండే ఆడదెవరు? ఆ హర్ష భార్య మాధవి. ఒకసారి చచ్చి బ్రతికింది. ఎలాగైనా దాని అడ్డు తొలగించుకోవాలి. అదే నా టార్గెట్. ఐసి, అయితే మన గ్యాంగ్తో ఆ మాధవిని వెంటనే లేపించేద్దాం. నో! ఆ మాధవి నా చేతుల్లోనే చావాలి. ప్రాణ భయంతో అది గిలగిలా కొట్టుకుంటుంటే అప్పుడు నా పగ చల్లారాలి. ఈ నందిని అనుకున్నది సాధించాలి. ఏమే, టీ ఒకటి ఇవ్వు. అలాగే. రా శాస్త్రి, కూర్చో. శాస్త్రికి టీ తీసుకురా. ఏంటమ్మా, రహీం భాయ్ వచ్చేదాకా టీ కొట్టు పని నువ్వే చూసుకుంటున్నావా? అవునండి, చాచా ఈ టీ కొట్టుని
ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నాడు. తను లేడు కదా అని ఈ టీ కొట్టును మోసేస్తే తిరిగొచ్చాక చాలా కష్టం కదా. అందుకే ఇంటి ఎదురుగానే కదా అని నేనే చూసుకుంటున్నాను. మంచి ఆలోచన. చూశావా జాన్, అది ఆడవాళ్లకుండే ముందు చూపంటే. అవును, మన సైకిల్ హీరో ఏడి? శివా, నువ్వు కార్ నడుపుతూ వచ్చావా? మరి మన శివ అంటే ఏమనుకున్నారు? ఇప్పుడు తను కార్ డ్రైవింగ్ లో సూపర్ అన్నమాట. నిజంగానే నమ్మలేకుండా ఉన్నానే. ఇంత తొందరగా నువ్వు కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నావు? మళ్ళీ వాళ్ళ నాన్న వీరయ్య నేర్పించాడు. మీరు సైకిల్ నేర్పించినట్టే ఇప్పుడు కారు నడపడం కూడా వచ్చేసిందన్నమాట. శివా, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రహీం చాచా కూడా ఉండుంటే నిజంగా ఆనందంతో పొంగిపోయేవాడు. మీ చాచా కాల్ చేసి నిన్ను అడిగానని చెప్పమన్నాడు తెలుసా? అవునా? నిజంగా చాచా చాలా మంచి మనిషి. అంత దూరం వెళ్ళి కూడా నన్ను గుర్తుపెట్టుకున్నాడంటే అది నా అదృష్టం. ఏమిట్రా, డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు నీ మాట తీరు కూడా మారిందే? అంతా ఈ టీచర్ గారి వల్లే. అమాయకుడిలో ఉంటే ఊరుకోనని కోప్పడింది. పద్ధతిగా ఎలా నడుచుకోవాలో నేర్పించింది. ఏంటి మళ్ళీ మా శివ మీద చాలా అభిమానం చూపిస్తున్నావే? మీ శివ అంటూ నన్ను దూరం పెడతారేంటి? మన శివ అంటేనే అందరికి బాగుంటుంది. అర్థమైందిలే. పద్ధతులే నేర్పిస్తున్నావా, ఇంకేమైనా నేర్పించబోతున్నావా? ఛీ, అదేం లేదు. కొంచెం మారితే మంచిది కదా అని అన్నానంతే. శివ, ఇవాళ క్వారీకి వెళ్ళడం లేదా? వెళ్తాను. వెళ్లేదారిలో వీరయ్యని కలిసి అప్పుడు వెళ్తాను. సరే, పనైపోగానే త్వరగా వచ్చేసేయ్. అలాగే, వెళ్ళొస్తాను. అలాగే. వెళ్ళొస్తా. మళ్ళీ మనోణ్ణి చాలా మార్చేసినట్టున్నావు. అంటే మార్పు మంచిదే కదా. రహీం చాచా లేడు కదా, దిగులు పడుతున్నాడు వాడేమో. అందుకే ఇక మీదట శివ మా ఇంట్లోనే ఉంటాడు. నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. అదేంటి మళ్ళీ, శివ మీ ఇంట్లో ఎలా ఉంటాడు? నువ్వా పెళ్లి కాని పిల్లవి, శివాకి గతం గుర్తులేదు. ఇలాంటప్పుడు మీ నాన్న మాత్రం ఎలా ఒప్పుకుంటాడు? సరే, మీకేం అభ్యంతరం లేదు కదా? మా నాన్న ఒప్పుకోవాలి, అంతే కదా? వీరయ్య ఒప్పుకుంటే మేం మాత్రం ఎందుకు కాదంటాము? అయితే మా నాన్నను ఒప్పించే తన నోటితోనే శివ మా ఇంట్లోనే ఉంటాడని మీకు చెప్పిస్తాను. వస్తాను. పిచ్చి పిల్ల, మనోడి మీద ఎంత అభిమానమో. మా నాన్నను ఒప్పించాలట. నేను అడిగితే ఎలా కాదంటాడు? ఇన్స్పెక్టర్ గారు, హలో హర్ష గారు. హలో ఇన్స్పెక్టర్, బాగున్నారా? నేను చెప్పిన రాధాకృష్ణ గారి గురించిన ఎంక్వైరీ ఎంత దాకా వచ్చింది? ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఆధారము దొరకలేదు సార్. రాధాకృష్ణ అనే పేరు గల వాళ్ళు మన సీతమ్మకొండ ఏరియా మొత్తంలో ఎక్కడా కనిపించలేదు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, రాధాకృష్ణ ఆచూకీని మీరు ఎలాగైనా తెలుసుకోవాలి నా కోసం. మీరు ఇంతగా అడుగుతున్నారంటే ఆ రాధాకృష్ణ ఎవరో గాని మీకు చాలా కావలసిన వ్యక్తి అనిపిస్తోంది. ఎస్, యు ఆర్ రైట్. రాధాకృష్ణ నాకు ఆత్మబంధువు లాంటివాడు. అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడగాల్సి వస్తుంది. హర్ష గారు, ఆ రాధాకృష్ణ మీకు అంత ముఖ్యమైన వాడైతే కనీసం అతని ఫోటో కూడా మీ దగ్గర లేకపోవడం చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. తన ఫోటో ఉంటే మీకు కంప్లైంట్ ఇచ్చిన రోజే మీకు చూపించేవాణ్ణి కదా. అది లేకపోవడం వల్లే తను ఎలా ఉంటాడో మీకు వివరంగా చెప్పింది. సారీ అండి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి.
ఫోటో కాంటాక్ట్ నెంబర్ ఉన్నా కూడా చాలా మిస్సింగ్ కేసులు ఇప్పటికీ తేలకుండానే ఉన్నాయి. అలాంటిది కేవలం రాధాకృష్ణ అనే పేరు, కొన్ని వివరాలు మాత్రమే పట్టుకొని మీకు కావాల్సిన మనిషిని ట్రేస్ చేయమంటే చాలా కష్టం, ఇంపాసిబుల్ కూడా. నో ఇన్స్పెక్టర్, దయచేసి అలా అనకండి. రాధాకృష్ణ ఈజ్ సో ఇంపార్టెంట్ టు అవర్ ఫ్యామిలీ. అయితే ఒక పని చేద్దాం, ఇలా అనఫిషియల్ సెర్చింగ్ ఆపేసి అఫీషియల్గానే మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ని రెడీ చేస్తాను. న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లోనూ ప్రకటనలు ఇస్తే ఫలితం ఉంటుంది. నో, అలా చేయడానికి వీల్లేని పరిస్థితి. ఆ విషయం మీకు ముందే చెప్పాను కదా. రాధాకృష్ణని మీరు అనఫిషియల్గానే ట్రేస్ చేయాలి, ప్లీజ్. సరే, మీరు కోరినట్టే జరగాలి అంటే ఆ రాధాకృష్ణ ఫోటోని ఎలాగైనా మీరు సంపాదించి నాకు ఇవ్వాల్సిందే. అప్పుడే ఎంక్వైరీ ముందుకు కదులుతుంది. అయ్యో, కనిపించకుండా పోయిన రాధాకృష్ణ ఫోటో ఒక్కటి కూడా లేదని మీకు ఎన్నోసార్లు చెప్పాను. చూడండి, ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేని మనిషి అయినా ఉండొచ్చు, కానీ జీవితంలో ఒక్కసారైనా ఫోటో దిగని మనిషి ఉండడు. మీ రాధాకృష్ణ ట్రేస్ కావాలంటే ఎలాగైనా తన ఫోటోని మీరు సంపాదించాల్సిందే. ఎలా? రాణి గారి భర్త రాధాకృష్ణ ఫోటోని ఎలా సంపాదించాలి? ఏంటి గురుమూర్తి, ఇతనెవరు? మన కొత్త డ్రైవర్, పేరు శివ. శివ శివ దండాలండి. చాలా నమ్మకస్తుడు. అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తే అది సరిపోతుందా? ఇంతకు ముందెక్కడైనా డ్రైవర్గా వర్క్ చేశావా?